తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. దాంట్లో మహిళల్ని కించపరిచే విధంగా వాడే పదాలు కొన్ని ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వ్యవహరించదని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న యువకులందరిపైన ఉంది, మీ పైన ఉంది. ఇంట్లో ఎవరిని అది వాడితే మీరు వాడద్దు, మా మంత్రి గారు చెప్పారు అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వికసిత్ భారత్ మనం సాధించాలంటే మన సమాజంలో మహిళలు మగవాళ్ళు సమానం అనేది నిరూపించాలి, ఆచరణలో తీసుకురావాలి. కేవలం టెక్స్ట్ బుక్స్ లో కాదు, అమలు చేయాలి. ఏ సమాజంలో అయితే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళని మనం గౌరవిస్తామో, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామో, ఆ దేశమే డెవలప్డ్ దేశం అవుతుంది. అందుకే ఇక్కడున్న అబ్బాయిలందరూ చెప్తున్నా, అమ్మాయిల్ని కించపరిచే విధంగా మీరు ఎవరన్నా మాట్లాడితే నేనే వస్తా, 2 గట్టి కొడతా. మాకు మొహమాటాలు ఏమీ లేదు ఈ విషయంలో. కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు, మహిళల్ని మనం గౌరవించాలి. ఇది మనందరం ఒక బాధ్యతగా తీసుకోవాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. సుమారుగా 45,000 ప్రభుత్వ పాఠశాలలో ఇది లైవ్ గా మిగతా